మాదిగలను మోసం చేసిన జగన్ను చిత్తుగా ఓడించాలని ఏలూరు జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ మాదిగ గ్రామాలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గెలుపు మాదిగల గెలుపని పేర్కొంటూ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి చంటి, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్లకు ఎంఆర్పీఎస్ మద్దతునిస్తూ ఏలూరు వివినగర్ మార్కెట్ యార్డ్ సమీపంలో ఇంటింటికి కందుల రమేష్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మాదిగ జాతి ప్రయోజనాలను ఎవరైతే కాపాడుతారో అలాంటి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కందుల రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎంఆర్పీఎస్ అధినాయకుడు మందకృష్ణ మాదిగ మరియు ప్రతినిధుల బృందం చంద్రబాబు నాయుడిని కలిశామని, ఆయన ముందు కొన్ని డిమాండ్లను ఎంఆర్పీఎస్ ప్రవేశపెట్టడం జరిగిందని, వర్గీకరణ అంశంపై సహకరించాలన్నదే ప్రధానమైన డిమాండ్ అని, ఈ విషయంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు. తెదేపా అధికారంలోకి రాగానే ఎంఆర్పీఎస్ సంస్థకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, మాదిగ రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అయినపర్తి మాధవరావు, ఏలూరు ఎంఎస్పీ అధ్యక్షులు గద్దల ప్రసాద్, కవలకుంట్ల జోసఫ్, తాపీ యూనియన్ ప్రచార కార్యదర్శి బత్తుల బుజ్జి, కందుల బుజ్జి, కొవ్వారపు విజయబాబు, కందుల సుధీర్, కందుల నాని, తోటకూర రవి, ఎస్కే బాజీ, చుండూరి బుజ్జమ్మ, కవలకుంట్ల సుశీల, దత్తు తదితరులు పాల్గొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం మన గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు ఏబీసీడీలు వర్గీకరణ చేసి మేము మీ సామాజిక న్యాయం చేస్తామని పిలిపివ్వడంతో బడేటి రాధాకృష్ణ చంటి గారికి, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుగా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న పల్లెకి తిరుగుతూ మేము విస్తృతంగా ఎంఆర్పీఎస్ మేము పర్యటిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మన మాదిగ పల్లెల్లో కూడా కృష్ణ మాదిగ పిలుపును స్వాగతిస్తూ అందరూ కూడా బ్రహ్మరాధనం పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి సైకిల్ గుర్తుకేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో గాని అదేవిధంగా సెంట్రల్ లో గాని ఎన్డీఏ ప్రభుత్వం గెలుపొందే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని